సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? సింగయ్య. 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 ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం చేస్తుంటారు. ఈ ఊరేనా మీది? ఉలవపాడి. ఎంత ఉంది సార్ భూమి మీకు? నాకు 2 ఎకరాలు ఉందండి. 2 ఎకరాలు ఉందా? ఇప్పుడు కరేడ్ దగ్గర ఉంది కదా మీ భూమి? ఉంది. ఇప్పుడు కరేడ్లో ఇండస్ట్రియల్ కంపెనీ నిర్మాణం చేస్తున్నారు కదా సార్, ఆ ఇండస్ట్రియల్ కంపెనీకి మీరు భూమి ఇచ్చారా? ఇచ్చామండి. ఎంత ఇచ్చారు? 2 ఎకరాలు ఇచ్చాను. ఇచ్చేసారా? డబ్బులు పడినాయా సార్? డబ్బులు 40 సెంట్లకు పడ్డాయండి. 1 ఎకరా 40 సెంట్లు పడినాయి. ఇంకా 60 సెంట్లు పడాలి. 60 సెంట్లు పడాలి. ఎన్ని రోజులు అయింది మీరు భూమి ఇచ్చి? భూమి ఇచ్చి మీరు 2 నెలలు దాటిందండి. 2 నెలలు దాటింది. పోతే 2 నెంబర్లో ఒక 1159లో 34 సెంట్లు, 1160లో 45 సెంట్లు ఉందని చెప్పుకొచ్చారు. ఓకే. చెప్తే మీ నెంబర్ అంతా ఒక దాంట్లో చూపిస్తుందని చెప్పారు. సర్వే చేయించాను. సర్వే చేయించిన కూడా అక్కడ అట్టే చూపిస్తుంది చెప్పారు. స్కెచ్ మేము మ్యాప్ వేసి స్కెచ్ చేసి బొమ్మ వేసి చూపించాను. ఓకే. అలా అట్నే చేసి అన్ని రిపోర్ట్స్ అన్ని పంపించాము అన్నారు. ఇప్పుడు డబ్బులు రాలేదు. ఇంకా 60 సెంట్లు డబ్బులు రావాలా? తిరిగాను. తిరిగితే ముస్లిం కూడా పోలిస్తే పడతాయి అన్నారు. వాళ్ళు ఇదే సమాధానం చెప్పి ఇక్కడైతే ఎంఆర్ఓ కథలు పంపించాము, అప్లికేషన్ ఫార్మ్స్ అని అన్నారు. ఎంఆర్ఓ లోపల ఎంఆర్ఓ గారు. ఓకే. 2 months అయింది ఇచ్చి మీరైతే? 2 months అయింది ఇచ్చి. 2 months. నేను డబ్బులు నాకు అప్లికేషన్ కాగితాలు ఇచ్చినాక 3 ట్రిప్పులు ఇచ్చారు డబ్బులు. 3 టర్మ్స్లో నీకు డబ్బులు పడినాయా? 3 ట్రిప్పులు. ఫస్ట్ ట్రిప్పులో పడ్డాయి డబ్బులు. కానీ 3 ట్రిప్పులు మిగతా డబ్బులు 3 ట్రిప్పుల నుంచి పడలేదు. 3 ట్రిప్పులు వేసినాక వాళ్ళు 3 ట్రిప్పులు 1 ట్రిప్ కూడా పడలేదు మీకు. ఓకే. అంటే ఫైనల్గా ఇప్పుడు మీకు 60 సెంట్లకు రావాల్సింది అంతేనా? ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.